ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయము పోయిన వారము చెప్పుకున్నాము. ఈరోజు స్వామివారు అందించిన చివరిలో మా మాట ఇంకను త్రైత సిద్ధాంతం అనే రెండు అంశాలు ఉన్నాయి. ఆ రెండింటి గురించి చెప్పుకుందాము. స్వామివారు ఏమంటున్నారంటే, గ్రంథమంతా పూర్తిగా చదివిన తర్వాత ఇందులో చెప్పినటువంటి విషయాలన్నీ శాస్త్రబద్ధమే అని తెలిసిన తర్వాత క్షుణ్ణంగా అర్థమైనా కూడా ఇంకా త్రైత సిద్ధాంతంతో పాటు అనేకమైన కొత్త విషయాలు బయలుపడినవి అని అనిపించినా కూడా మాయా ప్రభావంతో ఇది నిజంగా నమ్మదగిందేనా అనే అనుమానము వస్తుంది. ఇది సత్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా పేరు పొందిన పెద్దలు, స్వామీజీలు, పీఠాధిపతులు వ్రాసిన వాటిని ఎందుకు ఈయన కొట్టివేశాడు? ముందెవరు శ్లోకాల భావాలు మార్చలేదు, కానీ ఈయన మాత్రం ఏకంగా 55 శ్లోకాల భావాలు మార్చి రాశాడే. శాస్త్రబద్ధత లేవని పేరు చెప్తూ 122 శ్లోకాలు తీసేశాడేంది? ఒకవైపేమో సూక్ష్మములని జ్ఞాన దృష్టికి తెలుస్తాయని చెప్తూ జీవుని ఆకారాన్ని చిత్రించి గీచాడే. ఇంకా 5000 సంవత్సరాల కింద భగవద్గీత బయటకు వస్తే దాని యొక్క నిజస్వరూపం ఎవ్వరికీ ఇంతవరకు అర్థం కాలేదన్నాడు. అనేటువంటి అనుమానాలు మాయ రేకెత్తిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఇంతవరకు ఎవరికి తెలియంది ఒక్కడికే తెలిసి ఉండునా? అందున ఆదిశంకరాచార్యుల అద్వైతాన్ని, మధ్వాచార్యుల ద్వైతాన్ని చెప్తే దానికి మించిందా ఈయన చెప్పిన త్రైతము? ఇదంతా నమ్మదగిందేనా అనే వితండవాదం కాక ఇంకా ఏముంది అని ఎన్నో రకాలుగా మాయ యోచనలను పుట్టిస్తుంది అని అంటున్నారు. అయినా స్వామివారు ఏమంటున్నారంటే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, గుడ్డిగా దేన్ని నమ్మొద్దు, జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒక అవగాహనకి రావాలి అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, మేము ఎట్లా చెప్పినా ఎన్ని చెప్పినా ఎవరికి ఉన్న శ్రద్ధను బట్టి వారికి ఇందులో జ్ఞానం అర్థమవుతుంది అని చివరిగా చెప్తున్నామంటున్నారు. త్రైత సిద్ధాంతం గురించి స్వామివారు ఒక పెద్ద గ్రంథాన్ని రాశారు. అందులో చాలా విపులంగా వివరించారు. ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత గ్రంథం చదవాలి. చదివితే త్రైత సిద్ధాంతము గురించి పూర్తిగా తెలుస్తుంది. ఎన్నో ఉదాహరణలు స్వామివారు అందులో పొందుపరిచారు. ఇక్కడ సంక్షిప్తంగా త్రైత సిద్ధాంతం గురించి కొద్దిగా తెలియజేస్తా ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యలో మూడవది త్రైత సిద్ధాంతము. ఇది సృష్టి ఆదిలోనే పరమాత్మ ఏర్పాటు చేసినటువంటిది. మహావృక్షంలాగా ఉండేది. అది కాలక్రమంలో మోడుబారిపోయి ఎవరికీ తెలియకుండా పోయింది. మాయ ప్రభావం చేత మానవ లోకంలో ఎంతో కాలము నిక్షిప్తంగా మోడుబారిపోయి ఉంది. అది ఇప్పుడు ఆ త్రైతము చిగురించింది. ఈ చెట్టు అజ్ఞానం అనే రోగానికి మంచి ఔషధం అని తెలిసి ఎంతో మంది దీన్ని దరికి చేరారు. అది మా భాగ్యం అని అంటున్నారు స్వామివారు. ఎంత గొప్ప మత ఛాందసవాదులైనా కానీ ఇది మాది అని ఒప్పుకోవడం అనేది త్రైత సిద్ధాంతం యొక్క గొప్పతనము. ఇంకా మా మతం వేరు, మా దేవుడు వేరనే వాళ్ళందరూ కూడా ఇది తెలిసిన తర్వాత అలా అనలేరు. ఇది స్వచ్ఛమైన దైవజ్ఞాన పద్ధతిగా కావడం వలన తెలియక అంతకుముందు ఎట్లా మాట్లాడినా ఏ విధంగా విమర్శించినా కానీ తెలిసిన తర్వాత తప్పకుండా ఒప్పుకొని తీరుతారు. దాదాపు 2000 సంవత్సరాల నుండి ఉన్న ద్వైత సిద్ధాంత వర్లకు కొంచెం అయిష్టంగా అనిపించినప్పటికీ వాళ్ళు కనుక బుద్ధితో యోచించి స్వానుభవాలను బట్టి చూస్తే
అది ఎలా ఉంటుందంటే ద్వైతము అద్వైతము మాట్లాడుకోవడానికే సరిపోతాయి, కానీ నిజ నిర్ధారణ, అనుభవము, వాస్తవ ఆచరణ మాత్రము త్రైతంలోనే ఉంది అని తెలుస్తుంది. ఇతర మతాలను కూడా తనలో కలుపుకొని పోవడం త్రైతం యొక్క గొప్పతనము. పరమాత్మ తెలిపినటువంటి వాస్తవమైన హిందూ పదం ఇది రాను రాను ఇంకా బాగా వృద్ధి చెందుతుంది అని స్వామివారు తెలియజేస్తా ఉన్నారు. అది మన ఈ యొక్క త్రైత సిద్ధాంత భగవద్గీత ఇంతవరకు పూర్తిగా అయిపోయింది చెప్పుకోవడము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.